కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకున్న భర్తతో మమతానురాగాలు పంచుకోవాల్సిన ఆమె మాట పట్టింపుతో తన భర్తను దూరం చేసుకుంది. తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరిన భర్తను క్షమించడానికి సైతం ఆమె ఇష్టపడలేదు. ఆమె తన ఆత్మాభిమానం కోసం తన ఇద్దరి పిల్లల్ని కూడా తండ్రి ప్రేమకు దూరం చేసింది. అతనితో కాపురం చేయలేనంటూ భర్త ప్రేమను తిరస్కరిస్తున్న ఓ భార్య తీరు ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు నాగరాణి. నాగరాణికి సాయిబాబాతో పెళ్ళై 9 ఏళ్లయింది. నాగరాణికి సాయిబాబా దగ్గరి బంధువు కావడంతో వీళ్ల పెద్దలు సంబంధం కుదిర్చి ఇద్దరికీ పెళ్లి జరిపించారు. వీళ్లకు 2 పిల్లలున్నారు. సాయిబాబా వ్యాపారం చేసి నష్టపోవడంతో వీళ్ల కాపురంలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. ఒకరోజు గొడవ జరిగి మాట పట్టింపులతో నాగరాణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరినీ కలపడానికి పెద్దలు పంచాయితీ పెట్టి పంపించిన ప్రతిసారి సాయిబాబా ఆమెను కొట్టి పంపించేవాడు. అటువంటి పరిస్థితుల్లో నాగరాణి కుటుంబ సభ్యులు సాయిబాబా మీద చేయి చేసుకోవడంతో భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగిపోయింది. మారని మనిషితో తను కాపురం చేయలేను అంటున్న నాగరాణి, తన భార్య తనకు కావాలి అంటున్న సాయిబాబా తమ సమస్యకు పరిష్కారం చూపమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను చెప్పుకోవడానికి నాగరాణి తన తండ్రితో ఇక్కడికి వచ్చింది. నువ్వేం చెయ్యట్లేదు, నీతో నేను ఉండను అని చెప్పి గొడవ పడేదాన్ని మేడం. అప్పుడప్పుడు ఉండకపోతే వెళ్ళిపో అని చెప్పేసి నన్ను కొట్టేవాడు. ఇంకా ఎలా అంటే స్వార్థం, అవసరం ఉన్నప్పుడు దగ్గరికి తీసి అవసరం అయిపోతే తన్నేవాడు మేడం. తన్నడమే కాకుండా అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి డబ్బులు ఇస్తారే అలా డబ్బులు ఇచ్చేవాడు మేడం, స్వార్థం కోసం. మళ్ళీ ఇరిగిపోతే రమ్మని పోయినాం మేడం. పోతే చెట్టు కట్టేసి వస్తు కొట్టిన మేడం. ఆయన వాళ్ళు 2 అన్నదమ్ములు, ఆమె కొట్టి ఎస్ఐ వచ్చేలా కొట్టి ఇడవలే మేడం. రెండమ్మ. నాగరాణి మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 24 మేడం. 24. ఏమైనా చదువుకున్నారమ్మా? చదువుకున్నా. ఏం చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్ అయింది. ఏఎన్ఎం చేయించి ఏఎన్ఎం నర్సుగా చేస్తున్నాం. ఇప్పుడు నర్సుగా చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఓకే. మీ నాన్నగారు ఒక కూతురైనా? మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 కూతురు. ఈవిడ పెద్ద ఆవిడ. మీ తర్వాత 2 అబ్బాయిలు ఉన్నారా? ఓకే ఓకే. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయా? లేదు మేడం. ఫస్ట్ అబ్బాయి డిగ్రీ అయిపోయింది, సెకండ్ అబ్బాయి డిగ్రీ. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు మార్చ్ 14 వస్తే 8 years అవుతుంది మేడం. చెప్పండి నాగరాణి, ఏంటి ప్రాబ్లం? వాళ్ళు మాకు రిలేటివ్స్ మేడం, కానీ తెలీదు రిలేటివ్స్ కానీ ఎప్పుడు చూడలేదు వాళ్ళని. అయితే నాన్నకు మేనోదిన్న కొడుకు, మాకు మళ్ళీ అక్క వాళ్ళ కొడుకు మొత్తానికి ఏదో ఒక మీకైతే బంధువులు వాళ్ళు దూరంగా దగ్గరగా బంధువులు అని చెప్పేసి నాన్న వాళ్ళ మేనబావాలు ఉంటారు పక్కనే, వాళ్ళు తెచ్చారు ఈ ప్రపోజల్. వాళ్ళ మేనబావాలు కలిపి ప్రపోజల్ తెచ్చారు. ఇంకా అప్పుడు నేను చదువుకుంటున్నాను మేడం, ఇంటర్. అలా నాన్న వాళ్ళ మేనబావాలు తీసుకొస్తే ఇంకా వేరే ఎవరు వాళ్ళ మేనమామల కూతుళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఇవ్వకుండా నాన్న మీ కూతురు బాగుంటది ఇవ్వండి. అబ్బాయి ముందు నుంచి ఏం చేయడంట వరకు, కానీ ఆ విషయం మాకు చెప్పకుండా దాచేశారు. అతను ఏం చేస్తాడు? ఏం చేయడం తెలుసు, అలా చెప్పకుండా టీవీ మెకానిక్ షాప్ పెట్టించారు అని చెప్పి అలా చెప్పి అబద్ధాలు చెప్పేసి నాన్నకు చెప్పేసి ఇంకా ఒప్పించేశారు. ఇంకా అప్పుడు మీరు చదువుకుంటున్నారా? నేను చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్. అప్పుడు మిమ్మల్ని అడిగారా పెళ్లి గురించి? పెళ్లి అంటే నేను పెళ్లి చేస్తానమ్మా అంటే, ఇప్పుడే ఎందుకు నాన్న ఇంకా చదువుకుంటున్నాను కదంటే, లేదమ్మా మనకు దగ్గర చుట్టాలు, మన వాళ్ళే కదా, మన దగ్గరే ఉంటావా అని చెప్పేసి అంటే, ఇంకా నాన్న మాటకు విలువ ఇవ్వాలి కదా అని చెప్పేసి చేసేసుకుంటా అని చెప్పేసి అన్నారు. అతను ఏం చదువుకున్నాడు, అతను ఏం జాబ్ చేస్తాడు ఏమి తెలియదు మీకు?
తెలీదు. తర్వాత నాన్న ఏం చేస్తాడు మరి అబ్బాయి మంచోడా అని అడిగితే టీవీ మెకానిక్ షాప్ ఉందమ్మా, షాప్ లో మెకానిక్ పని చేస్తాడంట. మరి ఏం చదువుకున్నంటే 10th ఫెయిల్. చదువు గురించి నీకు ఎందుకమ్మా, పని చేస్తాడు, పొలం ఉంది కదా, నీకు అది జారిపోదా అని చెప్పేసి అంటే కాదనలేక సరే నాన్న మాట కానీ ఇంకా చేసుకుంటా అని చెప్పేసి అన్నాను. చేసుకున్నాక ఒక 6 months వరకు షాప్ పెట్టారు, రన్ చేశారు. 6 months తర్వాత షాప్ తీసేశారు. ఇంకా ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఫుల్ వామిటింగ్స్, ఇంకా అసలు 7 months వరకు నేను ఒక పేషెంట్ లాగా ఉండిపోయాను. కానీ ఒక 3 months మా అత్త బామ్మ బాగానే చూసుకున్నారు. ఇతను షాపు బంద్ చేసిండు, పని చేయడం బంద్ చేసి ఇంక ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసిండు. ముందు అయినా తను ఏం చేయలేడని చెప్పారు, పోనీళ్ళే స్టార్టింగ్ కదా అని మేము పట్టించుకోలేదు. అలా 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 పాప పుట్టే వరకు చిన్న చిన్న గొడవలే కదా అని వదిలేసుకుంటూ కాంప్రమైజ్ అవుతూ ఉండిపోయాం. ఇంకా పాప పుట్టింది. పాప పుట్టేటప్పుడు నాన్న వాళ్ళు తీసుకొచ్చుకొని డెలివరీ చేసి 1 month లోపు మళ్ళీ పంపించారు. పంపిస్తే 1 month లో పాప పుట్టిన తర్వాత నిద్ర చేయడానికని తీసుకెళ్తుంటే అనుకోకుండా మాకు గోల్డ్ దొరికింది మేడం. బస్సులో ఇలా ట్రావెల్ చేస్తుంటే నా వెనక సీట్లో ఒక ఆమె నాలాగే బాలంతా వెళ్తుంటే ఆమె హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. ఆ హ్యాండ్ బ్యాగు మా అత్తయ్య పట్టేసుకుంది. కొంచెము వెనక స్టాప్లో మేము ఆమె దిగింది, కొంచెం ముందు స్టాప్లో మేము దిగాము. దిగిన తర్వాత చూస్తే దాంట్లో బేబీ సామాన్ ఉండేసరికి ఇచ్చేద్దాము అత్తయ్య, వద్దు మనకు అని చెప్పేసి నేను అన్నాను. ఏం కాదులే, చిన్న పాపయ్య కదా, మన పాప పని చేస్తాయి అని చెప్పేసి తీసేసుకున్నాం. 11 తులాల గోల్డ్ ఉంది మేడం, 250 rupees ఏమో మనీ ఉంది. మళ్ళీ వాళ్ళ ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆ బ్యాగ్ లో ఉంది మేడం. అయితే ఐడి ప్రూఫ్ చూసి నేను అన్నాను ఇచ్చేద్దాము, పాపము వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా అంటే ఇంకా అప్పుడు నన్ను ఏమంటారు మేడం, నా నోరు మోయించేశారు, నాతో ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వింటూ వచ్చేసాను. అలా అప్పటి నుంచి కూడా తెలుసు ఆ విషయం. మా ఆయన, మా అత్తయ్య, నేను ముగ్గురం ఇంకా ఆ విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామయ్యతో చెప్తే ఉండని అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏమనలే. నేను అన్నాను ఐడి ప్రూఫ్ ఉంది కదా, పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దాము అని చెప్పేసి నేను కొంచెము ర్యాష్గా గట్టిగా మాట్లాడేస్తాను అన్నమాట. నీకు అవసరం లేదమ్మా దాని గురించి, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వేం అడగొద్దు, నీకు సంబంధం లేదు, నువ్వు మాకు ఇంత ఉండు చెయ్యి అంతే, వాడు పని చేస్తాడో చేయడం నీకు అవసరం లేదు అనేసి అప్పుడు నాతో కొంచెం అప్పటి నుంచి కోపంగా అట్లా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత ఆ గోల్డ్ అమ్ముకోవడము, ఆ గోల్డ్ అమ్మేసి 1 month నన్ను ఇంకా 1.5 monthలో తీసుకెళ్ళిపోయారు. 3 months వరకు అమ్మ వాళ్ళ దగ్గర ఉంచుతారంట. అలా ఉంచకుండా నన్ను తీసుకెళ్ళిపోయి ఒక షాప్ పెట్టించారు, కిరాణం షాపు. నువ్వు చూసుకో అమ్మా, వాడు ఏమన్నా చేయకపోనని. సరే ఇంకా అబ్బాయి ఎలాగో ఏం చేయట్లేదు అప్పటికి, అయినా సరే అని చెప్పి షాప్ పెట్టుకుంటే మేడం ఆ షాపు చిన్నగా అంటే ఒక 15,000లో అలా షాప్ పెట్టించారు నాకు. ఆ షాప్నే చూసుకుంటూ మెదక్లోని వేరే తెలిసిన చుట్టాల దగ్గర పెట్టారు మమ్మల్ని ఇద్దరిని. ఆ 1.5 monthలోనే చిన్న పాపని ఇచ్చేసి వేరే కాపురం ఇచ్చేసారు. అలా నన్ను అబ్బాయి చేంజ్ అవుతాడు, పని చేసుకుంటాడు కదా, నేను మిషన్ కుట్టుకుంటూ షాప్ చూసుకుంటా, నువ్వు వేరే పని చేయంటే నేను చెయ్యను, ఇద్దరం కలిసి ఒకే షాప్లో ఉందామనేసి ఇంకా అట్లా అన్నా సరేలే ఇంకా నీ ఇష్టం చేయకపో అని చెప్పేసి వదిలేసా. ఆ గోల్డ్ అమ్మేసి ఇంకా నువ్వేం చెయ్యట్లేదు, నీతో నేను ఉండను అని చెప్పి గొడవ పడేదాన్ని మేడం. అప్పుడప్పుడు ఉండకపోతే వెళ్ళిపో అని చెప్పేసి నన్ను కొట్టేవాడు. ఇంకా ఎలా అంటే స్వార్థం, అవసరం ఉన్నప్పుడు దగ్గరికి తీసి అవసరం అయిపోతే తన్నేవాడు మేడం. తన్నడమే కాకుండా అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి డబ్బులు ఇస్తారే అలా డబ్బులు ఇచ్చేవాడు మేడం, స్వార్థం కోసం. అలా చేస్తే ఇంకా మా నాన్న వాళ్ళకి అనుకోకుండా నేను ఒకరోజు ఇలా జరుగుతుంది, ఆ బంగారం దొరికిన ఈ అబ్బాయి స్వార్థానికి వాడుకొని నన్ను ఒక అమ్మాయిని ఉంచుకున్న దానిలాగా ఉంచుకోవడం కాకుండా డబ్బులు ఇస్తాడు సరుకులు తెమ్మంటే, ఆ డబ్బులతో నేను అవి ఇవి కొనుక్కొచ్చుకునేదాన్ని మేడం, నా అవసరానికి నేను తెచ్చుకునేదాన్ని. సర్లే అని చెప్పేసి అలా కూడా అడ్జస్ట్ అవుతూ వచ్చాను. ఇంకా అలా ఒక 1-2 years గడిచిపోయింది మేడం. అలానే ఇంకా మా నాన్న ఒకరోజు అనుకోకుండా వచ్చి షాప్ చిన్నగా ఉంది, అసలు గిరాకీ కాదు, మీరు ఎలా బతుకుతారని చెప్పి మా మామయ్య వాళ్ళని మమ్మల్ని తిట్టి మళ్ళీ మమ్మల్ని ఒక దగ్గర ఉంచారు మేడం. ఒక దగ్గర ఉంచితే కూడా ఆ చిన్న షాపుని తీసుకెళ్ళి మా ఊర్లో పెట్టుకున్నాను. మా ఊర్లో పెట్టుకుంటే ఆ షాప్ ఇంకా నువ్వు ఉన్న సామాన్ అంతా మీ అమ్మ వాళ్ళకి పంపించేస్తున్నావు, నువ్వు ఉన్నదంతా మీ అమ్మ వాళ్ళకి పెట్టేస్తున్నావు అని చెప్తూ ఊరికే గొడవ పెట్టుకునేవాడు మేడం. ఇంకా సరే ఇంకా నేను ఎందుకు పెట్టాలి, నేను అలా అంటున్నావు కదా, షాప్ తీసేస్తానని మా మామయ్య వాళ్ళకి చెప్పేసి షాప్ తీసేసాను మేడం. మొత్తం నేను ఉంచుకోలేదు ఇక షాప్, నాకు అవసరం లేదని షాప్ తీయించేసాను. తీయించిన తర్వాత మామూలుగా ఇంకా అక్కడ ఊళ్ళో మిషన్ కుట్టేదాన్ని మేడం. చిన్న మిషన్ వర్క్ చేసుకుంటా అని చెప్పి చిన్న మిషన్ కుడితే నా పక్కనే కూర్చొని మిషన్ సామాన్ రిపేర్ చేయడము, అంటే ఒక
ఎలా అంటే నేను ఏం వర్క్ చేసుకోకుండా నన్ను ఊరికే టార్చర్ పెట్టడం అలా చేసేవాడు. అత్తకు చెప్పిన, అత్త మామకు చెప్పిన ప్రొద్దున్నే వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోయేవారు. మీరు ఏమైనా చేసుకున్నారు, వాడు పని చేయట్లేదు ఎందుకు చేయట్లేదురా అని కూడా అడిగేవాళ్ళు కాదు. వాడు చేయకపోయినా అంటే సరే అలా కూడా అడ్జస్ట్ అవుతూ వచ్చాను మేడం. అలా అడ్జస్ట్ అవుతూ వచ్చిన తర్వాత ఇంకా మిషన్ రిపేరు అక్కడ గిరాకీ ఎక్కువ చిన్న పల్లెటూరు మేడం. గిరాకీ ఉండకపోయేసరికి బీడీలు నేర్చుకున్నాను మేడం. బీడీలు నేర్చుకొని బీడీలు ఎలా అంటే ఒక్కరం చేయకుండా నా దగ్గరికి 2-3 వచ్చి కూర్చొని చేయడము, లేదంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేయడము, అలా బీడీలు చేసేదాన్ని. బీడీలు చేస్తే ఇంకా నువ్వు డోర్ పెట్టేసి వెళ్ళిపోయావు, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వీళ్ళ ఇంటికి వెళ్ళావు, అక్కడేం నేర్చుకుంటున్నావు, వాడిని ఉంచుకున్నావు అని చెప్పేసి ఇల్లు తాళం వేసుకొని వెళ్ళిపోయేవాడు మేడం. నా దగ్గరికి 4 అమ్మాయిలు వచ్చేవాళ్ళు, నేను వెళ్ళకుండా. అట్లా కొన్ని రోజులు చేశాను మేడం. ఇంకా అట్లా చేసి ఇట్లా చేసి ఇంకా నాకు భరించలేక నేను మా అమ్మ నాన్నకు చెప్పేసి ఒక 2 రోజులు వెళ్ళిపోయాను వాళ్ళతో. వెళ్ళిపోయిన తర్వాత అలా కాదమ్మా అని చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు మాట్లాడి మళ్ళీ పంపించేశారు మేడం. ఇంకా అలా పంపిస్తే సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే అలా అలా బాబుకు ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. బాబు ప్రెగ్నెంట్ అప్పుడు 4 months 5 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏదో ఇలానే చెయ్యట్లో ఉన్న వరకు నేను ఉండను అని చెప్పేసి గొడవ పెట్టుకుంటే, ఎలా అంటే అసలు ఎటు దొరుకుతట్టు కొట్టడం, కడుపులో తన్నేసరికి మా అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు మేడం. 5 months ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోతే బాబు పుట్టే వరకు ఉంచుకున్నారు. మధ్యలో ఇట్లా బాబుకి హార్ట్ బీట్ సరిగా లేదని చెప్పేసి, ఇంకా బాగాలేదు కండిషన్ అని చెప్పేసి హాస్పిటల్ తిప్పినా చూడడానికి రాలేరు, బాబు పుట్టినా చూడడానికి రాలేదు. మా పెద్దనాన్న దగ్గరుండి బాబు పుట్టిండు చూడడానికి ఎందుకు రారని బెదిరిస్తే మా బాబు పుట్టినాక 2 daysకి చూడడానికి వచ్చారు. మా అత్త మా ఆయన రాలేదు. పాప పుడితే వదిలేస్తాము, బాబు పుడితే తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అసలు ఇవన్నీ వదిలేస్తే ఇంక అప్పుడు కూడా పంపించేశారు మేడం. అలా అలా మాకు తెలిసిన మా మండల ప్రెసిడెంట్ ఏం చేశాడు, నువ్వు బాగా చదువుకుంటున్నావు కదమ్మా ఏఎన్ఎం చేయు అని చెప్పేసి మా అత్తమామకు వచ్చి చెప్పారు. సరే మరి చేపిస్తామని మా అత్తమామ ఏం చేశారు, సిద్దిపేట అని ఒక హాస్టల్లో ఏఎన్ఎం జాయిన్ చేశారు. జస్ట్ జాయినింగ్ అపార్ట్మెంట్ మాట్లాడేసి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్తే మా నాన్నకి ఫోన్ చేశారు, ఇట్లా నన్ను చదివిస్తారంట, మరి చదువుకోనా నాన్న అంటే, మరి మీ అత్తమామ చదివిస్తారన్నాక నువ్వు ఎందుకు చదువుకోమ్మా, చదువుకో అని చెప్పేసి నాన్న అన్నాడు. సరే మరి ఇంకా మా ఆయనే తీసుకెళ్ళాడు మేడం జాయిన్ చేయడానికి. ఎగ్జామ్ ఫీజు, జాయినింగ్ ఫీజు, ప్రాక్టికల్ ఫీజు అడిగితే దానికి నానే పెట్టుకున్నాడు. ఒకసారి సడన్గా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా కంపల్సరీ ప్రాక్టికల్ ఫీజు కట్టాలంటే మా మామయ్య 5,000 కట్టారు. అలా జాయిన్ చేశారు మేడం. బాబు పుట్టిన తర్వాత 3 monthsకి సంగారెడ్డి హెడ్ ఆఫీస్లో ఎగ్జామ్స్ రాశాను మేడం. ఇంటి దగ్గర ఉండే చదువుకున్నాను, ఎగ్జామ్స్ రాశాను, ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి. ఇంకా అలా అలా చదువుకుంటుంటే అప్పుడప్పుడు ప్రాక్టికల్స్కు అలా వెళ్ళేదాన్ని. ఇలా గొడవలు అవుతూనే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ అత్తగారింటికి వెళ్తూ ఎగ్జామ్స్ రాసి ఇలా చదువుకున్నాను మేడం. అయితే తమ్ముడు డైలీ నన్ను షోంపేట, మాది మెదక్ డిస్ట్రిక్ట్ దగ్గర నర్సాపూర్ దగ్గర, అక్కడ నుంచి సిద్దిపేట ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి అటెండ్ అవ్వాలి. మార్నింగ్ 4 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకు నన్ను బైక్ మీద దించి అక్కడ నుంచి ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చదువుకున్నా, వీళ్ళే చదివించారు, వీళ్ళే ఎగ్జామ్స్కి రాసి. తమ్ముడు వెళ్ళి బండి మీద దించి వస్తే కూడా నువ్వెవరితోటో వెళ్ళిపోయావా అని చెప్పేసి అలా టార్చర్ పెట్టాడు మేడం. అయినా సరే అట్లా టార్చర్ పెట్టినా పర్లేదని కొన్ని రోజులు వెళ్ళాను మేడం అతనితో. ఇలా ఎన్నిసార్లు పెట్టినా నేను ఈ ఊరు పెద్ద మనుషులు ఆ ఊరు పెద్ద మనుషులకు చెప్పి మాట్లాడించి ఇలా మాట్లాడిస్తే అతని సైకోతనం ఏంటంటే అందరి ముందు ఒప్పుకుంటాడు మేడం. ఓకే నేను మంచిగా ఉంటాను, నేను చేస్తానని అంటాడు. వెళ్ళిన తర్వాత ఒక 1 week, ఒక 10 days, ఒక 3 days వరకు 4 days వరకు ఏం అనడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, ఇలా నువ్వు అట్లా వెళ్ళిపోయినావు, నువ్వు ఇట్లా పోయినావు, ఇంకా నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఈగో ఎక్కువైంది, నువ్వు జాబ్ చేస్తావని నీకు అది. అప్పటికి ఇంకా నేను ట్రైనింగ్కి వెళ్ళలేదు. అలా ఇలా అంటే సర్లే ఇంకా చదువుకున్న దానికి ఎలాగో చదువు కంప్లీట్ చేయాలి కదా అని నేనేం చేస్తాను, నేను మొత్తానికి 8 months కోర్స్ మేడం కంప్లీట్ చేసి 18 months కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేయగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏం చేశాడంటే అనుకోకుండా ఇంకో కాలేజీకి MLT కోసము నా సర్టిఫికెట్స్ అక్కడే ఉంచుకొని MLT జాయిన్ చేసుకున్నాడు. నాకు అడగకుండానే జాయిన్ చేసుకున్నాడు. ఆయన ప్రపోజల్ ఏంటంటే జస్ట్ ఎగ్జామ్స్ ముందు నాకు ఫోన్ చేసి అమ్మ MLT ఎగ్జామ్స్ ఉన్నాయని MLT చేయించాడు. ఇంకా దానికి ఎగ్జామ్ ఫీజు కట్టి అది కూడా చేసేసారు మేడం. ఇది అది 2 కంప్లీట్ చేశాను. మొత్తానికి కోర్స్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ కొన్ని రోజులు అత్తగారింటి నుంచి తూప్రాన్లో నేర్చుకుంటా అని చెప్పి అత్తగారింటి నుంచే. అప్పుడు ఆయన ఏం వర్క్ చేయకుండా నన్ను దింపేవాడు, తీసుకెళ్లేవాడు. ఒకవేళ లేట్గా వెళ్తే ఏమనేవాడంటే ఇంతసేపు ఎవరి దగ్గరికి వెళ్ళేసి వచ్చాడు. పంపించడం తనంతే, మళ్ళీ టార్చర్ చేసి తిట్టడం తనంతే మేడం. ఇలా
ఎంతసేపు ఎవరి దగ్గరికి వెళ్ళేసి వచ్చావే అట్లా ఇట్లా అని ఇంటికి వెళ్ళగానే గొడవ పెట్టుకొని కొట్టేవాడు. నువ్వు మరి నేను ఎలాగో నన్ను జాయిన్ చేస్తావు, చదువుకున్నా నేర్చుకుంటున్నా, మరి నువ్వేం పని చేయవంటే నేను ఎందుకు చేస్తాను పని, ఉన్నది కదా పొలం 3-4 ఎకరాల పొల బుద్ధి మేడం, ఉన్నది కదా దాంట్లోనే తిందాం దాంట్లోనే ఇలా ఎన్ని రోజులు తింటాం, 1 రోజు తింటాం 2 రోజులు తింటాం. ఇప్పుడు ఒక పాప పుట్టింది, నెక్స్ట్ ఒక బాబు పుట్టిండు. సరే ఇప్పుడు నీకు నాకు మీ అమ్మ పెట్టిరు, మరి వాళ్ళకి ఎవరు పెట్టాలంటే ఉన్నది వాళ్ళే చేస్తారు అదే తిందాము. అట్లా కాదు, నువ్వు ఒక పని చేయు నేను ఒక పని చేస్తా, ఇట్లయితే ఇద్దరం కలిసి బతుకుదాం, లేదంటే నేను నీతో ఉండను అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఇలానే గొడవ పెట్టుకున్నాం మేడం. నేను చెయ్యను, నీ ఇష్టం ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు, ఇంకా చదువుకున్నా ఇగో వచ్చింది కదా, నీ ఇష్టం ఉంటే ఉండు పోతే ఒకరు, నేను చెయ్యను అనేవాడు. సార్ చెయ్యకుండా సరే నాకు అన్ని తెచ్చిపెట్టు, నన్ను కొట్టకు తిట్టకు, నేను నీతోనే ఉంటా అని చెప్పేసి అనేది. 2 డేస్ మంచిగా ఉండి ఒక రోజు ఉంచుకుంటే ఇంకో రోజు కొట్టేవాడు, అలా చేసేవాడు. సర్లే అని చెప్పేసి అలా కూడా ఉన్నాను కొన్ని రోజులు. ఇంకా నేను రాను నీ దగ్గరికి అనేసి నేను అన్నాను అనుకో, అవును నా దగ్గర రాకుండా ఎవరి దగ్గరికి పోతావే అని చెప్పి ఇలా కూర్చొని ఇట్లా గోడకుంటాను కదా మేడం, ఇలానే వచ్చి ఇలానే గోడకు గుద్దేవాడు తలది. మా అత్త మధ్యలోకి వస్తే మా అత్త జుట్టు పట్టి కొట్టేవాడు, మా మామ మధ్యలోకి వస్తే మా మామని చేసేవాడు, అత్తని మామని కూడా కొట్టేవాడు. ఇంకా వాళ్ళని వీళ్ళని కొడుతున్నా, నేను నీతో ఉండను అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాను మేడం. ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు చెప్పినా అంతే మేడం, ఒక 4-5 టైమ్స్ వింటాడు, మళ్ళీ నెక్స్ట్ టైం. ఎన్ని రోజులు ఇప్పుడు మీరు మీ ఫాదర్ ఇంటికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? ఇలా 2 years నుంచి అవుతుంది, బట్ ఇప్పుడు మాత్రం 10 months అవుతుంది మేడం వచ్చేసి. ఇంకా 10 months నుంచి మీరు అసలు వెళ్ళలేదు. ఇంతకు ముందు చాలా సార్లు రావడం రావడం జరిగింది. 10 సంవత్సరాలు 10 నెలల నుంచి మీరు మీ అమ్మ నాన్న దగ్గరే ఉన్నారు. మీకు అమ్మ ఉన్నారమ్మా? అమ్మ ఉంది మేడం. ఉన్నారు. సో అమ్మ నాన్న దగ్గర ఉంటున్నారు. నాన్న దగ్గరే ఉంటారు. మీ పిల్లలు మీతోనే ఉంటున్నారు? పిల్లలు నాతోనే. ఈ 10 months ఇతను మీ దగ్గరికి రావడం జరిగిందా? 10 months లో నేను వర్క్ చేసే దగ్గరకు వచ్చేవాడు మేడం. వచ్చి ఏం చెప్తాడు? నేను తూప్రాన్లో అని చిన్న హాస్పిటల్లో చేసేదాన్ని. అప్పుడు కూడా గొడవ పెట్టుకుంటూ వచ్చి తీసుకెళ్ళడము, ఇంకా హాస్పిటల్లో చేస్తే తను నాతో రావట్లేదని చెప్పి గొడవ పెట్టుకోవడం, హాస్పిటల్లో నాతో చేసే సిస్టర్లను నీచంగా తిట్టడము. సరే ఆ మాటలు భరించలేక నేను హాస్పిటల్ మానేసి ఇంకో హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ఇక్కడ ఎలాగో నాకు విలువ లేకుండా అయిపోయిందని అక్కడ వెళ్తే అక్కడ వచ్చి అలానే చేసేవాడు. అలా ఇంకో దాంట్లోకి వెళ్తే అట్లా ఎన్ని చేస్తే అన్నిట్లలోకి వచ్చి అలానే చేసేవాడు మేడం. ఇంకా తిట్టడము, కొట్టడము, నువ్వు రాకపోతే నాకు డైవర్స్ పెట్టు, ఇంకా నీ తర్వే రా అని చెప్పడము. ఇంక ఈ బాధ భరించలేక నేను ఎన్నిసార్లు ఈ పోలీస్ స్టేషన్లో అయినాయి, ఆ పోలీస్ స్టేషన్లో అయినాయి, అమ్మ నాన్న అయింది, ఊళ్ళో వాళ్ళ. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా మీరు అతని మీద? అంతకుముందు పెట్టలేదు మేడం. ఇలా టార్చర్ చేస్తూ నేను ఎంత దూరం వెళ్ళిపోతే అంత దూరం వచ్చి నన్ను టార్చర్ పెట్టారు సార్. ఇలా 1-2 సార్లు చంపుతాను చెప్పి ట్రై చేశారు మేడం. ట్రై చేయడం చేశారు కూడా. ఒకసారేమో పాప పుట్టినప్పుడు చంపడానికి ట్రై చేస్తే పాప అడ్డం వచ్చింది మేడం, అప్పుడు బతికిపోయాను. ఒకసారి మా అత్తయ్య వచ్చి చెప్పిపోయి నా నెక్స్ట్ డేనే వచ్చి బండి మీద తీసుకెళ్ళి పడగొట్టేశాడు. 2 మోచేతులు 2 మోకాలు తలలో పగిలాయి. ఇంకా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ ఎలా ఉంది అని అత్త అడగలే, మామ అడగలే, చేసుకున్న భర్త కూడా అడగలే మేడం. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఏం కావాలంటున్నాడు, మీరేం కావాలనుకుంటున్నారు? నా దగ్గర మా అమ్మ నాన్న వాళ్ళ ముందు రీసెంట్ గా నేను ఎస్పీ మేడంతో కలిసి, మేడం ఇలా చేస్తున్నాడు అబ్బాయి, మరి అబ్బాయి మీద నేను ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చర్య తీసుకోవట్లేరు, మీదే ఏదైనా చర్య చూపించాలని చెప్పేసి వెళ్తే మేడం డిఎస్పీ సార్కి రాసింది. డిఎస్పీ సార్కి రాస్తే సార్ లేకపోతే శ్రీ చైతన్య కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళు 1 month టైం పెట్టారు. వాళ్ళు పెట్టితే నేనే అడిగాను మేడం, నాకు ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్లో 1 month బిఫోరే రిజైన్ లెటర్ పెట్టాలి నేను. సరే అని నేను ఆ విషయం చెప్పేసి నేను రిజైన్ లెటర్ పెడతాను అని ప్రపోజల్ తీసుకొని వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అప్పుడు గొడవ నాకేంటంటే, మా మామయ్య వాళ్ళు వచ్చి మాట్లాడండి, నీ కొడుకు ఇలా చేస్తుండు, అయితే మమ్మల్ని తీసుకెళ్ళండి, నీ కొడుకుతో ఏదన్నా మాట్లాడుకుందాం రండి మామయ్య అంటే, మా మామయ్య మా అత్తయ్య ఇంకా మా పక్కన వాళ్ళ పెద్దవాళ్ళు ఎవ్వరూ రాలేదు మేడం. 4 days నేను నా పిల్లలు చచ్చిపోతున్నాము, రండి రండి అని పాయిజన్ బాటిల్ చేతిలో పట్టుకొని కూర్చున్నాం, మీరు చచ్చినానే మీ శవాలను తీసుకోపోను అని చెప్పేసి అన్నాడు, కానీ రాలేదు. సరే ఈ పోలీస్ కేసు పెడితే పోలీసులు ఏమన్నారు? వాళ్ళు మొన్నటిదాకా అసలు కేసు ఫైల్ చేయలేదు మేడం. మొన్న రీసెంట్ గా 10 days బ్యాక్ వెళ్ళి మరి చేస్తారా చేయరా మీరు ఏంటి అని నేనే 2-3 days లైట్ గా తిరిగితే మొన్న చేసామని చెప్పారు మేడం. అంతే. ఇంకా అతని మీద ఇంకేం చర్య తీసుకోలే వాళ్ళు? ఇంకేం తీసుకోలే మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు నాకు అతని ద్వారా ఇలాంటి కష్టం లేకుండా చూడండి మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరకు వచ్చి టార్చర్ చేయడం, ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఇంటికి వచ్చి కనీసం మంచి మర్యాదగా మాట్లాడడం లేదు. నా చుట్టాలందరి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి రావట్లేదు, ఈ అమ్మాయి చదువుకోవట్లేదు నా దగ్గర అని చెప్పేసి అందరితో అసభ్యంగా చెప్పేసి వచ్చాడు. నాకు ఎవరి దగ్గర విలువ లేకుండా చేశాడు మేడం. అసలు నేను నలుగురిలో తిరగలేకపోతున్నాను.
అసలు అమ్మాయి అంటే అమ్మాయి అనే విలువనే లేదు మేడం. నేను ఇజ్జత్తుకు బతుకుతున్నాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? అతనితో మీరు డివోర్స్ కావాలనుకుంటున్నారు? విముక్తి పొందించండి మేడం. మీరు ఎలా మీకు అతను వద్దు? మాట్లాడని ఇన్ని రోజులు వెయిట్ చేశాను మేడం. ఇక మాట్లాడన్న నమ్మకమే లేదు నాకైతే. మీకు నమ్మకం లేదు? నాకు ఇంకా అతను వద్దు, నా జీవితంలో నా బతుకు నేను బతుకుతాను అంటారు మీరు, అంతేనా? అతను అందరి ముందు బాగుంటాను అంటాడు, మళ్ళీ వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాబ్లం మేడం. అసలు కొంచెం అందుకని చెప్తున్నా, మీకే తెలుసు కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. మీరు అతనితో విడిపోదాం అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మార్పు వస్తుందేమో అని వెయిట్ చేశాను మేడం. ఇక పైన వస్తుందన్న నమ్మకం నాకు లేదు కాబట్టి మీరు విడిపోదాం అనుకుంటున్నారా? అలానే అనుకుంటున్నాను కానీ. సో విడిపోవాలనుకుంటున్నారా? లేకపోతే అతనితో లేదు అతను మారితే కలిసి ఉండాలనుకుంటున్నారా? ఒక 2 months వెయిట్ చేసి చూస్తాను, మార్పు వస్తే ఉంటాను, లేదంటే ఇంక ఉండను మేడం. నేను ఉండకూడదు అనుకుంటున్నారు మీరు. సరే, ఇప్పుడు అతన్ని ఒకసారి పిలిచి మాట్లాడదాం. ఇప్పుడు అతను ఏం చెప్తాడు అని దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. మీ పేరెంట్స్ సార్? నా పేరు సాయిబాబు మేడం. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. ఆయన మీ మామగారా? మా పెద్ద అయినా మేడం. నేను టీవీ మెకానిక్ చేస్తుంది మేడం. నేర్చుకొని 3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత షాప్ పెట్టుకున్నా మేడం. షాప్ పెట్టుకుంటే షాప్ నడిపిస్తున్నా. ఒక 2 సార్లు వచ్చి చూసిండు మేడం షాప్. చూసి ఆమె ఇట్లా వచ్చి చూసింది మేడం, కాలర్ వచ్చి చూసిన తర్వాతనే ఒప్పుకుంది, పెళ్లి చేసుకుంది మేడం. 1 year దాకా మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నాం మేడం. మా కూతురు పుట్టేదాకా మంచిగా ఉన్నాం మేడం. ఆమె కిరాణా షాప్ పెట్టించినాం. నేను టీవీ మెకానిక్ షాప్ పోయినా మేడం. వేరే అతనితోన పని చేసినా మేడం. నెలకు 2000 ఇచ్చిండు అప్పుడు, 4 సంవత్సరాల క్రితం. అట్నే 1 year చేసిన మేడం. 1 year చేసినా కానీ నేను 9 గంటల వరకు వెళ్ళిపోతుండే మేడం. అప్పుడు 9 గంటల వరకు అన్నం కాకపోవు, కూర ఉండకపోవు మేడం. అట్లా 1 year చేసిన. 1 year చేసిన తర్వాత 2000 ఇస్తుండే కదా, సరిపోవు. ఆడొక కంపెనీ ఉండే మేడం. కంపెనీ ఉంటే కంపెనీలో పోయినా మేడం. 3 సంవత్సరాలు చేసిన మేడం. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ కొట్లాటలు వచ్చి మా బాబు పుట్టిండు మేడం. మా బాబు పుట్టిన తర్వాత ఇది కొట్లాటలు స్టార్ట్ అయినాయి మేడం. అట్నే కంపెనీలో పోతుండే ఆమె వెళ్ళేసి వచ్చింది. నేను రాను అని చెప్పి వెళ్ళేసి వచ్చింది మేడం. వెళ్ళేసి వస్తే నేను అట్లే కంపెనీలో చేసిన. ఆమె లేకున్నా కానీ 1 year చేసిన మేడం. 1 year చేసినాక ఏమైంది మేడం, మా అమ్మకు కాలు ఆపరేషన్ అయింది మేడం. అప్పుడు రమ్మని పోయినాం మేడం, రాలేదు. అలా నాయన అలా తమ్ముళ్ళతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. కంప్లైంట్ ఇస్తే ఆడపోయి మాట్లాడిన తర్వాత 15 రోజులు అయినాక వస్తా అని చెప్పి రాసి ఇచ్చిండ్రు మేడం. 15 రోజులు అయినాక మళ్ళీ పోయి అడిగితే నేను రాను అన్నా. నేను తోలియా, నువ్వేం పని చేస్తలేవు అని తోలలేడు మేడం. అట్లా ఒక 10 సార్లు కంప్లైంట్ ఇచ్చింది మేడం. 10 సార్లు మాట్లాడుకుంటూ వచ్చినాం. మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత మన ఆయన చెయ్యి మళ్ళీ కుర్చీ తిరిగిపోయింది మేడం. తిరిగిపోతే అప్పుడు ఇట్లా రమ్మని పోయినాం మేడం. అప్పుడు ఇట్లా రాలే. మా ఊరు సర్పంచ్ ఆలీలు పోయి అందరం పోయి మాట్లాడినాం మేడం. వచ్చినాక 1 వారం రోజులు ఉన్నాయి సార్. 1 వారం రోజులు ఉంది. నేను కంపెనీలో, నేనేమో టీవీ మెకానిక్ షాప్కు వేరే షాప్లోకి పోయినా రమ్మంటే నేను రోజు పొద్దున 9 గంటల వరకు నేను వెళ్ళిపోయాను మేడం. మా అమ్మ నాయన బావి కాడికి వెళ్ళిపోయింది. మేము వచ్చి ఒక 1 వారం రోజులు ఉంది మేడం. 1 వారం రోజులు ఉన్న తర్వాత ఆయనతో వాళ్ళకి చేయలే. మధ్యాహ్నం వెళ్ళిపోయింది. ఎక్కడో బోధన వెళ్ళిపోయింది మేడం. బోధన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తెల్లార వరకు దిగినారు మేడం. వచ్చి నా బిడ్డని ఏడ చంపేసినావు, నా బిడ్డ నాకు కావాలని అలా అమ్మ వాళ్ళ నాయన ఒక 10 మందిని దొరుకుని వచ్చింది మేడం. నా బిడ్డ నాకు ఇస్తావా లేకపోతే ఇల్లు మిమ్మల్ని చంపన్నా అంటాడు మేడం. అట్లా ఇక ఈడ కాదు, పోలీస్ స్టేషన్ పోదామని చెవుంట పోలీస్ స్టేషన్ పోయినాం మేడం. పొద్దున పోయి సాయంత్రం దాకా సార్ అట్నే కూకుని పెట్టిండు. సాయంత్రం ఏమేం చేస్తే ఫోన్ చేసింది మేడం వాళ్ళ నాయనకు ఫోన్ చేయగానే అప్పుడే ఎస్ఐ మా బిడ్డ అనగానే ఫైల్స్ రాసినవి అన్నీ కింద కొట్టిండు మేడం. కింద కొట్టి ఎన్నడు వస్తావు రా అంటే 1 వారం రోజులకు వస్తా అని చెప్పి వచ్చేసాడు మేడం. తర్వాత 1 వారం రోజులైనాక మళ్ళీ పిలిపించాడు సార్. పిలిపించి మాట్లాడితే మేము కేసు పెడతామని చెప్పి వెళ్ళేసి వచ్చిండు మేడం. వెళ్ళేసి వచ్చిన తర్వాత మొన్న మా ఆయన పందుల కావాలి పోతే ఆయనతో నడుములో మళ్ళీ ఇరిగిపోయింది మేడం. మళ్ళీ ఇరిగిపోతే రమ్మని పోయినాం మేడం. పోతే చెట్టు కట్టేసి వస్తు కొట్టిన మేడం.
వాళ్ళ ఆయన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఆమె కొట్టి ఎస్ఐ వచ్చేదాకా కొట్టి ఇడవలే మేడం. మిమ్మల్ని కొట్టారు? మా మామ ఇద్దరు బామ్మర్దులు ఆమె నోట్లో బట్ట పెట్టి కొట్టిను మేడం. ఇంట్లో లోపలికి ఎవ్వరికి రాకుండా లోపలికి అర్రలేసి కొట్టిను మేడం. కొట్టినప్పుడు ఆ పెద్ద మనిషి వచ్చాడు, వచ్చి వద్దు అంటే ఇట్లా ఇన్లే మేడం. మళ్ళీ అరగలి తోలుకొచ్చి 9 గంటలకు వచ్చి చెట్టు కట్టేసి మళ్ళీ కొట్టిను మేడం. పిఎస్కి ఫోన్ చేస్తే పిఎస్ సార్ వచ్చి ఇప్పుకొని పొడవలు దించుకొని పోయిండు మేడం. పోయిన తర్వాత ఇక సరే ఆర్ఆర్ హాస్పిటల్ వేయించారు మేడం. ఆర్ఆర్ హాస్పిటల్ పోతే వచ్చి మాట్లాడుకున్న తర్వాత నువ్వు వేడికన్నా పో మేడం అని చెప్పినాం మేడం. ఇక లేదు, ఇగో నేను ఏడ కనిపిస్తాడా బండి గుంజుకోవాలి కొట్టాలి. మా పెద్దనాయన నేను నాడు బండి మీద పోతున్నాం మేడం. అంగట్లో కూరగాయలు అమ్ముతుండ్రు, ఆయనతో అలా వచ్చి ఉరికొచ్చి గల్లబట్టి కొట్టిండు మేడం. బండి కొట్టేది మేమిద్దరం కింద వండబెట్టి ఈమె దొక్కుతుంది, ఆయన కొడతాడు మేడం. ఎట్లా చెప్పి ఇక నువ్వే ఎట్లా నాయమో నువ్వే చెప్పాడు. నువ్వు ఆవిడని కొడుతున్నావు అని చెప్తుంది, మీరేమో ఆవిడ మిమ్మల్ని కొడుతున్నారని చెప్తుంది. మీరు ఎవరు నిజం చెప్తున్నారు? నేను పోలీస్ స్టేషన్ లో పోయినా ఈయన నిడిపించుకున్నా, తోలుకొని పోతున్నా మేడం. ఎక్కడికి వెళ్ళి ఊరికొచ్చి అంగడి బాజార్లోనే టమాటకాయలు ఆటకాయలు ఉన్నాయి. నువ్వు ఎందుకని తిరుగుతున్నావు రానా, ఇద్దరు వచ్చి నన్ను తగదా 2-3 నెలల నుంచి ఏళ్ళ నుంచి ఇట్లే నడుస్తుంది. ఈయన పెద్ద మనిషి, నాకు మేనేజర్ మొగడే, వాళ్ళకు వాళ్ళ అమ్మ నాయన అక్క చెల్లెలు అయినా సడ్డ కూడా అవుతాడు. ఇక నిజం ఎంతనో చెట్టు కట్టేసి నేను కొట్టినో బామర్దులు కొట్టినా ఒక ఊళ్ళో ఒక మనిషి తిరిగేట ఆయన ఉన్నాడు, పోలీసు వాళ్ళని అడుగుదాం. వాళ్ళ తాతకు ఆయన కొట్టేసి ఎవరు కొట్టిర్రా అంటే ఏం చెప్పాడు, వాళ్ళ తాత నువ్వు నిజంగా చెప్పాను, నాకు అన్న అవుతాడు ఆయనకు తాత అవుతాడు మేడం ఆడున్నాడు. మేము కొట్టినా, మేము దగ్గరికి పోయినామా బామర్దులు కొట్టిర్రా ఎవరు కొట్టిర్రు, ఇక అది మేము అంగట్లా కొట్టింది మేడం. జరిగిపోయిన దానికి మనం ఎవరు ఏమి చేయలేం, అది తిరిగి తీసుకోలేం. అంటే ఈ ప్రోగ్రామ్ చూసేవాడన్నా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. అమ్మాయి శుభ్రంగా చదువుకుంటున్న అమ్మాయిని అంత చిన్న వయసులో పెళ్లి చేసేసి మీరు సాధించింది ఏంటి? అతను బ్రతకగలడా లేదా అనవసరం, మీ కూతురు చూసుకుంటాడా లేదా అనవసరం. 10 మంది చెప్పారంటే చేసేస్తారు మీరు పెళ్ళిళ్ళు. అదే సార్ నేను అనేది, ఇప్పుడు వాళ్ళందరూ కాదు కదా మీ కూతురుతో సంసారం చేయించేది. ఇప్పుడు మీ కూతురు కష్టం వస్తే వాళ్ళందరికీ ఏమన్నా నెప్పని చెప్పండి. మరి ఇంకే అంటే నేను చెప్తున్నా, మీరు కొంచెం ఉండండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లకి ఒక వయసు అనేది రావాలి, ఒక చదువు అనేది చదువుకోవాలి, ఆ అమ్మాయి తను అర్థం చేసుకోవాలి. రేపు పెళ్లి చేసుకొని అమ్మాయి వెళ్ళి సంసారం చేసే అంత ఒక పరిపక్వత రావాలి కదా అమ్మాయికి. అంత చిన్న వయసులో మీరు పెళ్లిళ్ళు చేసేస్తారు. అదేంటో ఆడపిల్ల అంటే మీకు ఒక భారం, మగపిల్లాడు అంటే నెత్తిన బండ పెడతాడన్న ఫీలింగ్ మీకు ఎందుకు ఉండాలి? ఊళ్ళల్లో అంటున్నా, ఎప్పుడు మారుతారు మీరు? మారరా? మీరు జీవితంలో మారరా అని అడుగుతున్నాను. తల్లిదండ్రులకు బుద్ధి ఉంటే కదా ముందు పిల్లలు బాగుండేది. ఎంతమందిని ఇట్లా చేస్తారు, ఎంతమందిని ఇలా బలి చేస్తారు మీరు? ఇప్పుడు ఏంటండి మీ ప్రాబ్లం చెప్పండి, మీకేం కావాలి? మేము పిల్లలు కావాలి, భార్య కావాలని. పిల్లలు కావాలి, భార్య కావాలంటే మీరు మీ పిల్లల్ని మీ భార్యని బాగా చూసుకున్నారా ఎప్పుడన్నా? చూసుకున్నాం. ఏం చూసుకున్నారు, ఏం పని చేశారు మీరు చూసుకోవడానికి? కంపెనీ ఎంత సంపాదించారు నెలకి మీరు? నెలకు 5,000 వస్తుంది. ఎన్ని రోజుల్లో 5,000 సంపాదించి ఇచ్చారు మీ భార్యకి? మా భార్యకి లేదు, మా నాన్నకి ఇచ్చాను. మీ నాన్న మీ భార్యని జాగ్రత్త చూసారా? మంచిగా. అబద్ధాలు ఆడకూడదమ్మా. ఎందుకు మేడం? 8 years అవుతుంది నాకు, నా పిల్లలకి ఇంతవరకు ఒక డ్రెస్ తెలియదు మేడం. ఒక దావత్ అసలు ఏది తెలియదు. మేమే చేసినాం దావత్, మేమే చేసినాం. అది దేవుని కాడ మొక్కు ఉందంటే మొక్కు అన్ని చేసినాం మేడం. లాస్ట్ వస్తే ఆపరేషన్ చేసి 1.5 years, పాపకి 3 years, బాబుకి 1.5 years. ఇంకే దావత్, బాబుని కూడా తొట్టెలో అవన్నీ ఏమి చేయలేదు. కానీ అది ఒక్క దావత్ చేశారు మేడం, వెంట్రుకలు తీసి పాపకి బాబుకి కలిపి చేశారు అదొకటి. అప్పుడు బాగుంది. 3 సంవత్సరాల నుంచి నేను ఎప్పటి వరకు కొట్టలేదు మేడం. కొట్టలే? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆమె మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు అవుతుంది. అంటే 6 సంవత్సరాలు, అంత 3 సంవత్సరాల ముందు 6 సంవత్సరాలు కొట్టారా? అప్పుడప్పుడు కొడుతుండే, రోజు కూడా ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు కొట్టినా మేడం. కోపం వచ్చినప్పుడు మరి ఆవిడ కూడా మిమ్మల్ని కొట్టచ్చా? కోపం వస్తే మీరు కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు?
3 సంవత్సరాల నుంచి కొట్టలేదంటే 3 సంవత్సరాల నుంచి ఆవిడ మీ దగ్గర లేదు కాబట్టి కొట్టలేదు. మీ మాటల్లోనే 3 సంవత్సరాల ముందు ఆవిడ ఎంత బాగా చూసుకున్నాడో అర్థమవుతుందా లేదా? అబద్ధాలు ఎక్కువసేపు ఆడలేం తెలుసా. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు అమ్మాయికి మీరు వద్దు. అమ్మాయి చాలా క్లియర్గా చెప్తుంది. మీరు అనేవాళ్ళు అమ్మాయి జీవితం లేకపోతే అమ్మాయి జీవితంలో లేకపోతే అమ్మాయి ప్రశాంతంగా ఉంటారని చెప్తుంది. అర్థమవుతుందా? సో మీకు అమ్మాయి కావాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడన్నా దయచేసి మీరు నిజాలు చెప్పండి. అవును నిజమేనమ్మా, నేను సరిగ్గా పని చేయలేదు, లేదా నా భార్యను సరిగ్గా చూసుకోలేదు, నేను నా భార్యను రిటర్న్ కొట్టాను, ఆ అమ్మాయి మంచి చెడు అడిగినప్పుడల్లా నేను కొట్టాను, నేను చేసినవన్నీ తప్పులే, బట్ అయినా కూడా నేను మారతాను, నా భార్య నాకు కావాలి అని అనడం వేరే. నిజాలు మాట్లాడుకుందాం. మీరు నిజం మాట్లాడతారంటే మీ సమస్యకి ఒక మంచి పరిష్కారం నేను చెప్తా. నిజం మాట్లాడతారా? సో అమ్మాయి చెప్పినవన్నీ నిజాలే, అమ్మాయి చెప్పినట్లు ఏం అబద్ధాలు లేవు. అవునా కదా? ఓకే. సో ఇప్పుడు మీ సమస్యకి పరిష్కారం ఏంటని నేను చెప్పే ముందు ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, మీకు తెలుసు కదమ్మా. వాళ్ళిద్దరిని ఒకసారి పిలిచి వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత నేనేమనుకుంటున్నాను చెప్తాను. మీకు నచ్చితే అది చేయండి, లేకపోతే మీ ఇష్టం. సరేనా? చెప్పండి సార్, సాయిబాబా గారి గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. విడివిడిగా మాట్లాడుకునే దానికంటే వ్యత్యాసం గురించి మాట్లాడుకోవటం చాలా సులువేమో అనిపిస్తుంది మేడం. సింపుల్గా మన ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే కనుక 2 ట్రైన్స్ ఉన్నాయి. 2 కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాయి. కానీ ఒకటి 6 గంటల్లో వెళ్తుంది, ఇంకోటి 6 రోజుల్లో వెళ్తుంది. అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ గూడ్స్ బండికి మధ్యన ఉన్నంత వ్యత్యాసం ఇద్దరి మధ్యన ఉందేమో అని నాకు అనిపిస్తుంది మానసికంగా. అంటే ఏంటంటే పెద్దలు యూజువల్గా పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడో లేదో మాకు చెప్పలేదండి, మోసం చేశాడండి, తీరా మేము పెళ్లి చేసేటప్పటికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదని మాకు తెలిసి వచ్చింది అని అంటారు. అట్లీస్ట్ ఆ విశ్లేషణ చేయకపోయినా ఉద్యోగం చేసేటటువంటి కెపాసిటీ, ఆ మానసిక స్థితి లేదా ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఉందా లేదా అన్నది ఒక మనిషిలో ఉందా లేదా అన్నది విశ్లేషించడం అంత కష్టం కాదు. ఉద్యోగం చేస్తున్నాడా లేదా అన్నది మనకు తెలియదు, ఎందుకంటే మనం కనుక్కుంటేనే కానీ తెలియదు. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే నాగరాణి యొక్క ఆలోచన శైలి చూస్తే మేడం ప్రాసెసింగ్ స్పీడ్ అంటూ ఉంటాం. అంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ విశ్లేషించే విధానం కానీ ఒక డెసిషన్ తీసుకునేటటువంటి పద్ధతిలో కానీ లేకపోతే ఒక క్రిటికల్ సమయంలో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే నీ ఆలోచన శైలి, ఇందాక ట్రైన్ల విషయం ఎందుకు చెప్పానంటే కనుక నీ ఆలోచన శైలిలో ఉండేటటువంటిది. నీకు ఆశయాలు చాలా ఎక్కువ అమ్మ. అంటే అందులో తప్పు లేదు. అంటే చదువుకోవాలనేటటువంటి వయసులో ఇందాక మేడం చెప్పినట్టు నిన్ను తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ పెద్ద మనిషి యొక్క ఏంటో అన్నది మనకు తెలియదు, కానీ అప్పుడున్న పరిస్థితులు ఏంటో. కానీ ఇప్పుడు నువ్వు చూడటానికి ఇంత చిన్నపిల్లవు, నీకు 9 years బ్యాక్ అంటే 17 years అప్పుడు నీకు పెళ్ళి అయింది. సో ఆశయాలు ఉండటం ఒక ఎత్తు అయితే కనుక అవతలి వ్యక్తి దగ్గర నుంచి ఆశించటం అన్నది కూడా ఎక్కువే ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకు? ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఆశయంతో వస్తుంది, అంటే ఒక ఆశతో వస్తుంది, ఒక కోరికతో వస్తుంది. అంటే నా భర్త నాకంటే పెద్దగా ఉండాలి, నాకంటే కష్టపడాలి, నాకంటే నన్ను బాధ్యతగా చూసుకో, అంటే ఒక అభద్రత నుంచి భద్రత పెంచేటటువంటి స్థాయిలో నా భర్త ఉండాలి అని అనుకుంటాం. అది కాస్త ఇక్కడికి వచ్చేటప్పటికి రివర్స్ అయిపోయింది. ఎందుకు రివర్స్ అయ్యింది అంటే కనుక బికాస్ ఇందాక నేను చెప్పినటువంటి కారణం బట్టి మీ ఇద్దరు ఉన్నటువంటి వ్యక్తిత్వాల్లో ఉండేటటువంటి వ్యత్యాసం, తెలివితేటలో ఉండే వ్యత్యాసం, జ్ఞాపక శక్తిలో ఉండేటటువంటి వ్యత్యాసం, ఆలోచన స్పీడ్లో ఉండేటటువంటి వ్యత్యాసం వల్ల మీ ఇద్దరి యొక్క మనస్తత్వాలు మిస్ మ్యాచ్ అయిపోయినాయి. అంటే ఒకదానికొకటి పొంతం లేకుండా పోయినాయి. అయితే ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే భార్యగా నీ స్థానంలో ఉండేటటువంటి నీ బాధ్యత, భర్తగా మీ స్థానంలో ఉండేటటువంటి మీ బాధ్యత ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జీవితాన్ని ఒక సినిమాలా చూస్తారు, అంటే లాంగిట్యూడినల్గా మొదటిది చివరిది అన్నట్టు. అతను జీవితాన్ని ఒక ఫోటోలా చూస్తాడు, అంటే ఈ రోజు వరకే అతనికి ఇంపార్టెంట్, కానీ రేపు ఏమవుతుంది అన్నది అతనికి ఇంపార్టెంట్ కాదు. అంటే ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ, ఇదంతా కూడా సాయిబాబా గారు కావాలని చేస్తున్నారని మనం అనుకోవటానికి లేదు. అదంతా కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని మనం అనుకోవచ్చు. అంటే అతను పుట్టుకతోనే, అతను ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్న విధానం కానీ, ఆ పద్ధతులు కానీ, 10th ఫెయిల్ అవటం కానీ, ఇవన్నీ మనం చూసుకుంటే కనుక అతని స్థాయి అదే. అయితే అతనిలో లేనటువంటిది మీరు కొట్టి తిట్టి భయపెట్టి తెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు కానీ దాని చేత నీళ్లు తాగిపించలేరు, ఎందుకంటే అది బ్రెయిన్లో ఉండేటటువంటి ప్రాబ్లం, అతని స్థాయి అంతే. అంటే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కనుక నువ్వు కష్టపడు, నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో ఏఎన్ఎంగా చేస్తున్నాను అని అంటున్నావు,
ఒక స్థాయిలో నీకు జీతం వస్తుంది, నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, నువ్వు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పైకి ఎదిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇతని దగ్గర నుంచి ఆ స్థాయిలో ఆశించడం అన్నది నువ్వు తగ్గించుకోవాలి. పని అంటాం కదా మేడం, అంటే చాలామంది అంటూ ఉంటారు బద్ధకం అండి, పని చేయడండి అని అంటూ ఉంటారు. అంటే పని చేయడానికి కూడా ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక సైకాలజీ ఉండాలి. దానికి తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఒకటే కాదమ్మా. ప్రధానంగా కావాల్సింది ఏంటంటే దృక్పథం. అంటే చేయాలి అనేటటువంటి దృక్పథం, ఒక మోటివేషన్ అంటూ ఉంటాం. అంటే నేను చేయకపోతే రేపొద్దున ఏమవుతుందో అనేటటువంటి భయం, ఒక అభద్రత అనేటటువంటి ఫీలింగ్, రేపు ఒక 10 రూపాయలు కూడబెడితే కనుక నా భార్యకి నా పిల్లలకి ఉపయోగపడుతుంది అనేటటువంటి బాధ్యత. ఇవేవి కూడా మన సాయిబాబా గారిలో మనకు కనిపించట్లేదు అని చెప్పి కూడా మళ్ళీ నేను అతను చెడ్డవాడి కింద అనట్లేదమ్మా. ఇందాక మేడం చెప్పినట్టు ఏంటంటే అతని తత్వం అంతే, అతని శైలి అంతే. దానికి ఏంటంటే వాళ్ళ ఇన్బార్న్ ఎర్రర్ మేడం. ఆ శైలికి వాళ్ళ తల్లిదండ్రులు అలవాటు పడ్డారు, ఎందుకంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు కాబట్టి. కానీ నువ్వు ఒక భిన్నమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి దానివి, నీ తెలివితేటలు, నీ ఆలోచన శైలి డిఫరెంట్గా ఉండటం వల్ల అతని దగ్గర నుంచి నీ స్థాయిలో ఆలోచించటం జరిగింది, ఆ స్థాయిలో అతను చేరుకోకపోవటం అన్నది జరిగింది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఆ డెఫిషియన్సీ చూస్తూనే ఉండి నీకు సాటిస్ఫాక్షన్ అన్నది జరగట్లేదు. సో నీకు కావాల్సింది ఏంటంటే, నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే కొట్టడం, తిట్టకూడదు, మంచిగా చూసుకోవాలంటాం కాదమ్మా. అతను నీకంటే ఎప్పుడూ కూడా లైఫ్లో ఒక మెట్టు కిందనే పని చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది. కానీ నీకంటే నీ స్థాయిలో కానీ నీకంటే పై స్థాయిలో కానీ పనిచేసేటటువంటి కెపాసిటీ అతనికి లేదు. అది నువ్వు ఆశించడానికి కూడా లేదు. ఓకే మ్యామ్, మీరు చెప్పండి. మేడం, ఈ అమ్మాయి నాగరాణి ఆల్రెడీ 5/10/2013 అంటే 2013లో ఒకసారి పోలీస్ కంప్లైంట్ అనేది ఇచ్చింది. ఒకటమ్మా, ఎప్పుడైనా కూడా భార్య ఇంట్లో చదువుకున్నా ఉద్యోగం చేసినా కూడా ఇంతో అంతో భర్త పిల్లల యొక్క ప్రోద్బలం లేనిదే, అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేరు అనేది అదైతే ఒకటి నగ్న సత్యం. సో ఆయన మీకు ఆ విధంగా సపోర్ట్ చేశారు అని మీరు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకుండా మీరు చదువుకోలేరు కదా. అంటే మీరు ఇందాక మేడంతో చెప్పినట్టు ఆయన కొడుతున్నారు ఇవన్నీ, అంటే ఇంతో అంతా మీ ఇద్దరు ఒక కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉన్నారు అని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే మేడం, అసలు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఒక ఎఫ్ఐఆర్ అనేది బుక్ అయిన వెంటనే అసలు ఇమీడియట్గా వాళ్ళు అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోతారు, బెయిల్ అనేది అప్లై చేస్తారు. అలాంటి స్థితి కూడా ఆయన తెలియలేని స్థితిలో ఉన్నాడు. అంటే ఆయన చూస్తే ఒక విధంగా జాలి కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ఆ అమ్మాయి 5th రోజు నాడు, మన February 5th 2016 రోజు నాడు 498 సెక్షన్ 498 అండ్ 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అనే కేసెస్ ఆయన మీద వేసేసాము. మనం వేసాను కానీ అప్పటికి ఎఫ్ఐఆర్ చేయలేదు మేడం. ఎఫ్ఐఆర్ చేశారు, మా చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ తోటి మేము మాట్లాడుతున్నాం, ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉంది. అంటే ఎప్పుడైతే మేము చెప్పడం ఏంటంటేనమ్మా, మేము చేయలేదు, నాకు తెలీదు అనేది అంత ఇన్నోసెంట్గా మాట్లాడతాం. ఎందుకంటే ఆయనకి స్వతహాగా ఆయనకు తెలివి లేదేమో, కానీ నువ్వు ఒక ఎఫ్ఐఆర్ అనేది బుక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని అంటే, ఇమీడియట్గా ఆయన ఈ సెక్షన్స్ ద్వారా బెయిల్ అనేది తెచ్చుకోవాలి. లేదు అని అంటే ఏ క్షణానైనా కూడా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే, నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, ఒకటైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయిన తర్వాత ఆయన మిమ్మల్ని డైవర్స్ ఇవ్వమంటున్నాడు, అవన్నీ నెక్స్ట్ థింగ్. ఒక క్రిమినల్ కేసు అక్కడ ఉండంగా మేడం, ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయి ఉండి దాని మీద బెయిల్స్ అవి తీసుకోకుండా ఉన్న తర్వాత మనం ఈ అమ్మాయిని నువ్వు ఇప్పటికైనా కూడా నీకు అవకాశం ఉందమ్మా, నేను తొందరపడి ఏదో ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేశానో, లేకపోతే నేను ఆ విధంగా అనుకొని నేను ఈ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదనో. ఎందుకంటే ఆయన పరిస్థితి అది చూసిన తర్వాత, నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఈ రోజుతో నీ పని అయిపోతుంది, కానీ ఆయన పని అప్పటితోటి స్టార్ట్ అవుతుంది. అదొక్కటి నువ్వు, ఎందుకంటే నిన్ను కొడుతున్నాడో నిన్ను అది చేస్తున్నాడో అని కాకపోతే ఈ శిక్ష ఆయనకు చాలా పెద్ద శిక్ష. ఆయనకు కోర్టులకు వెళ్ళాలి, దేనికి బెయిల్ తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద శిక్ష. నిన్ను చూడట్లేదు అనే దానికంటే ఒక నార్మల్ వాళ్ళకే తట్టుకోలేని సెక్షన్స్ అంటాం ఇలాంటివి. ఆయన ఇందాక ఒక మాట చెప్పారు, నన్ను కొట్టారు అదే పరిస్థితి ఒకవేళ ఆడపిల్లకే కనుక జరిగితే మేడం, ఆ అమ్మాయి ఇమీడియట్గా కేసెస్ అనేవి వేస్తారు. అంటే మగవాళ్ళ బాధ కాదా అనే ఒక మాట మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మేబీ ఆయన తెలివి లేదు, ఆయన సంపాదించలేడు, ఆయన అప్ టు ది మార్క్ లేడు, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టే. కాకపోతే నువ్వు విధించిన శిక్ష మాత్రం చాలా పెద్ద శిక్ష అమ్మా.
ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇమీడియట్గా అది విత్డ్రా చేసుకోవడం ఒకటి మేడం. లేకపోతే మేడం ఆ అబ్బాయికి ఎటు నుంచైనా కూడా ప్రాబ్లం ఒకటి పొంచి ఒకటి ఉన్నది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆయన రేపు పొద్దునకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటమ్మా, నువ్వు నాకు అక్కర్లేదు భర్త అక్కర్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడని ఇందాక మేడం అంటే చాలా తెలివిగా ఉల్టా తిరుగుతూ అది చెప్తూ అట్లా అయితే నేను ఉండనండి. నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు కనుక ఇంత పెద్ద సెక్షన్స్ అది వేసావు ఆయన మీద. రేపొద్దున క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా ఆయన నిలబడే పరిస్థితి కూడా లేదమ్మా. కనుక మేడం ఇట్లాంటి కేసెస్లో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఏమన్నా కౌన్సిలింగ్ లాంటిది చేసి ఆయనని క్షమించి వదిలేయని చెప్పాల్సిన అవసరం ఒకటే ఉందండి. ఎందుకంటే పాపం ఈ సెక్షన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ మీకు తెలియదు కనుక యూజ్ చేయకండమ్మా, ఆయనని బాధ పెట్టకు అని ఒకటే చెప్తాను. ఇప్పుడు ఆవిడ చెప్పే ప్రకారము ఆ కేసు అయితే మీరు వాపస్ తీసుకోవాలి, అతని మీద కేసు. ప్లస్ ఇప్పుడు మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా చెప్పండి. ఎందుకంటే మీ ఇద్దరి విషయంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే అతను పెద్దగా అతనిలో మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయనకి చాలా సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అతను కోపం వస్తే కొట్టేస్తాడు సార్. అతను వెళ్తున్నాడు, అతను వెళ్ళి అమ్మాయి హాస్పిటల్ వెళ్ళి పనిచేస్తుంటే వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడు. అతనికి ఆలోచన లేదు. ఇప్పుడు నేను ఆపాలా వద్దన్నది కూడా అతనికి లేదు. ఇప్పుడు నువ్వు బలవంతంగా నువ్వు రేపటి నుంచి అలా చెయ్యక అని అంటే అతను ఒప్పుకున్నా కూడా అతను నిలబడతాడో లేదో మనకు తెలియదు, ఆచరిస్తాడో లేదో కూడా అది చెప్పలేం. ఆ అమ్మాయి పని చేస్తే వెళ్ళి పని చేసే చోట మీరు వెళ్ళి గొడవ చేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి మీద అనుమానం పడుతున్నారు. మీ దగ్గరికి వచ్చి ఉండమంటారు. మీతో పాటు ఆ అమ్మాయి పొలం పని చేయాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి చదువుకుంది కదా, అమ్మాయి మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, చేసుకుంటే కదా మీ పిల్లలకి 4 రూపాయలు సంపాదించి ఆ అమ్మాయి మంచి చేయడానికి ఉంటుంది. మీరు అది ఆలోచించడం లేదు. మీరేంటంటే మీరు ముందుకు నడవటం లేదు, ఆవిడని ముందుకు నడవనివ్వటం లేదు. ఇప్పుడు అతన్ని ఎలా అంటే మీరు కలిసి ఉండాలంటే మీరు అతన్ని మీ ఇద్దరు పిల్లలు కదా, 3వ పిల్లోడుగా అంటే 3వ బిడ్డలాగా మీరు చూసుకోవాలి. అంటే అతని మానసిక పరిస్థితి అంతే. అతను పని చేస్తాడు, లేకపోతే అతను మీరు చెప్పినట్టు వింటాడు, లేకపోతే అతను మీకు సహాయం చేస్తాడు అని మీరు అనుకోవడానికి అవకాశమే లేదు. ఏదన్నా రోజు అతను చేస్తే అది మీరు ఆనందపడాలి తప్పితే అతను 24 గంటలు మీరు చెప్పినట్టు వింటాడు అన్నది జరగదు. మీరు అనుకున్నట్టు అతను ఉండడమ్మా. మీరు అతనికి తగ్గట్టుగా మీరు మారాలి. అతనితో ఏదైనా పని చేయించుకోవాలన్నా మీరు మంచిగా చెప్తేనే అతను చేస్తాడు. మీరు కోపపడితే అతను చేయడు. మీరు ఓపికగా ఉండగలరా లేదని మీరు డిసైడ్ చేసుకోండి. ఒక 2 months మీరు టైం తీసుకుని నేను చెప్తున్నానంటే అతను మారి మిమ్మల్ని కొట్టడు, మిమ్మల్ని తిట్టడు, అతను రేపు పనికి వెళ్ళిపోతాడు, ఒక 2 months ఉండి చూడండి అని చెప్పేది కాదు. ఇప్పుడు మార్పు మీలో రావాలి. నేను ఓపికగా ఉండి అతనితో మంచిగా చెప్పి నా దారిలోకి తెచ్చుకోగలను అని నాకు నమ్మకం ఉంది అంటేనే మీరు 2 months 3 months ఉండండి అని చెప్పడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు మామూలుగా ఇక్కడికి వచ్చే కేసులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏవో తప్పులు చేస్తారు, వాళ్ళు మీ పద్ధతులు మార్చుకోండి, ఒక 2 months టైం ఇస్తాము, 2 monthsలో మీరు మారితే సరే, లేకపోతే అమ్మాయి మిమ్మల్ని వదిలేస్తుందని చెప్తాం. ఇక్కడ అలా చెప్పడానికి లేదు. నేను అంటుంది కరెక్ట్ అన్న సార్. అంటే ఇప్పుడు అతని తత్వంలో పెర్మనెంట్ గా వచ్చేటటువంటి మార్పు అంటూ ఏమి ఇప్పుడు అతనికి ఏం ఉండదు. ఇప్పుడు మనం చెప్తున్నాం నేను మంచిగా ఉంటానంటాడు, నేను కరెక్ట్ గానే చేస్తానంటాడు. అతను నేను అనలైజ్ చేసింది కరెక్ట్ గా చెప్పండి. అంటే అది ఎంతవరకు అతను మైండ్ లో ఉండి ఎంతవరకు ఆచరిస్తాడో అన్నది ఎవరికి తెలియదమ్మా. అంటే అతను కావాలని చేయడం లేదు, అది చెప్తున్నాను. అతని మెంటాలిటీ అలా అతనికి పాపం అతనికి అంత ఇది లేదు, అంత థింకింగ్ లేదు, అంత ఇంటెలిజెన్స్ లేదు, మానసిక శక్తి అంతే. అతనికి సైకలాజికల్ గా అంత లేదు. అతనికి ఇప్పుడు పాపం చేయాలనే ఉంటది. మనం చెప్పిన ఒప్పుకుంటాడు, అతను చేయాలనే ఉంటుంది, సిన్సియర్గా అతను చేయాలని అనుకుంటాడు కానీ చేయలేడు. అలాంటి వాళ్ళతో మనం చాలా ఓపికగా ఉండి చేయించుకోవాలి. ఆ ఓపిక సహనం మీలో ఉంది అంటే ఇక్కడ మన ఊరిన పైపైన మెహర్బానీ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఇది లైఫ్, మీ పిల్లల లైఫ్, మీ లైఫ్, అతని లైఫ్, అందరూ ఇన్వాల్వ్ ఇందులో. నువ్వు కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పమ్మా. ఇందులో ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అన్న ఆలోచన అక్కర్లే. మీ జీవితం కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోండి. కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకుంటాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీరు ఎంత పిచ్చి పనులు చేసినా, మీరు ఎలా ఉన్నా కూడా అమ్మాయి ఏమంటుందో తెలుసా? నేను ఒకసారి ట్రై చేసుకుంటా మారడానికి అంటుంది. అంటే ఇది మీకు జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఒక లాస్ట్ వరం అనాలి. ఆ అమ్మాయి చెప్పినట్టు మీరు బ్రతికితే చాలు. ఆ అమ్మాయి చెప్పిన పని మీరు చెయ్యండి. ఆ అమ్మాయి చెప్పినట్టు మీరు ఉంటే మీ జీవితం బాగుంటుంది. సో అమ్మాయి చెప్పినట్టు నేను ఉంటానని రాసిస్తారా? అంటే ఇంతకు ముందు వీళ్ళు వాళ్ళ పని చెప్పినప్పుడు మేడం అతను సైకాలజీ తెలియకుండా పని చెప్పారు కదా, అంటే పెట్టుబడితో ఉండేటటువంటి పని మాత్రం అతను కొద్దమ్మా. షాపులు పెట్టించి మెకానిక్ షాపులు, ఎందుకంటే అంత లేదు.
ఏదన్నా కూడా ప్రాక్టికల్గా అతని చేతులు కాళ్ళు ఉపయోగించి కష్టపడేటటువంటి ఉద్యోగం కానీ ఎక్కడైనా మీరే mind జాబ్ లో పెట్టండి అమ్మా, ఒక పని అయితే చెప్పి పెడతాం చూసి కానీ 15 days వెళ్ళి తర్వాత మళ్ళీ వెళ్ళడు మేడం. అదే చెప్తా. ఎలాంటి పెద్ద మనిషి వచ్చి ముందుకు వచ్చినా అతనికి విలువ లేనప్పుడు ఇంకా వేస్ట్ మేడం. మేడం ఈ లోపల నువ్వు శివంపేట అది పిఎస్ కి వెళ్ళి ఆల్రెడీ బుక్ అయింది కదా, యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పు, విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ నువ్వేం చెప్పకపోయినా ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయిన తర్వాత ఆయన పిలిపిస్తారమ్మా, పిలిపించిన తర్వాత మళ్ళీ అందుకు ప్రాబ్లం. కేసు విత్డ్రా చేసుకుంటారు మేడం, వాళ్ళు జర లీడర్ తోటి అది తోటి ఆపిస్తారు. దానికి మళ్ళీ విత్డ్రా చేసుకున్నాక ఆయన చేసి వాళ్ళు ఎగిరి చేసింది ఇప్పుడు మేము చెప్పేది ఉండండి, మీ దగ్గరకు వస్తాం అంతే. అదే కదా చెప్తున్నా ఇప్పుడు, అదే ఉండండి సార్, క్లియర్ గా పాయింట్ బై పాయింట్ చెప్పాం, ఇవన్నీ రాసుకుంటాం. అతను పద్ధతిగా లేకపోతే అతను మీకు డివోర్స్ ఇచ్చేస్తాడు, విడాకులు ఇచ్చేస్తానని అతను రాసిస్తాడు. సో అతను లేని సమయం, అతను సరిగ్గా లేడు అంటే మీరు మాకు చెప్తే సంతకాలు పెట్టించి మీకు విడాకులు. అంతకంటే అతను నిలబెట్టుకోకపోతే ఎవరు ఏం చేయలేం కదా, సరేనా? బయలుదేరండి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.